చేద్దాం. ప్రాక్టీస్ కదా, టేక్ రష్మితో కలిసి చేద్దామా? బాగుంటుంది. అప్పుడు 4 టేక్ చెక్కలు తీసుకురావాలి నన్ను మోసుకెళ్ళడానికి. కొత్త సంవత్సరం, కొత్త సెట్, కొత్త లొకేషన్, మనం కొత్తగా లవ్ ట్రాక్ స్టార్ట్ చేద్దామా? ఆల్రెడీ ఒకటి ట్రాక్ వేసినందుకే చిత్రం ఉంచు ఊడని చిత్తకాయ తెలుగుని తిరుగుతున్నాడు. ఈ యుఎస్ లో నా అందరిని చూసి దేని పోలిస్తావు? యుఎస్ లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నువ్వు రెండు ఒకలాగే ఉంటాయి. ఎందుకు భాస్కర్? రెండు ఫోటో తీసుకోవడం తప్ప దేనికి పనికిరావు. ఈ యుఎస్ ని వదిలేసి ఆంధ్ర వెళ్ళి ఒక మంచి బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను. ఎలాంటి బిజినెస్ పెట్టొచ్చు? నాకు తెలిసి నీ ఫేస్ కి వర్సా మసాజ్ సెంటర్. ఈ సంక్రాంతి పండక్కి యుఎస్ నుంచి ఇండియా వెళ్ళి మీ నాన్న నొప్పించి పెళ్లి చేసుకుంటా. ఏమైందో చెప్పు. మా చెల్లిని ఎవరో మోసం చేశారంట భాస్కర్. ఇప్పుడు నన్నేం చేయమంటావు? సంక్రాంతికి అల్లుడిని తీసుకొస్తానని మా నాన్నకి చెప్పింది. అల్లుడుగా నువ్వు వెళ్ళు భాస్కర్. ఏమైనా బావగారు బాగున్న సినిమాలో చిరంజీవి అనుకుంటున్నావా? ఆఫ్టర్ ఆల్ బుల్లెట్ భాస్కర్. భాస్కర్ నువ్వెవరు? జబర్దస్త్ హీరో. జబర్దస్త్ లో హీరో ఎవరు అంటే భాస్కర్ అంటున్నారు. పెద్ద ఆర్టిస్ట్ ఎవరంటే భాస్కర్ అంటున్నారు. ఆర్టిస్ట్ గురించి నువ్వు నేను చెప్పుకుంటే చెప్పించి కొట్టుకోవాలి మనమే. సరే మీ చెల్లిని పిలిపించు చూస్తా. అక్క నన్ను ఒకడు నమ్మించి భాస్కర్ చించిన ఇస్తరాకుని చేశాడే. అదేంటి కుక్క చింపిరి ఇస్తారంటారు కదా? కుక్కకి భాస్కర్ కి తేడా లేదమ్మా. చిన్నపిల్లని చేసి అలా కొట్టొచ్చా భాస్కర్? వాడెవడో అమెరికాలోనే ఉంటాడు, నేను పట్టుకుంటా. వాడి పేరేంటి? ఒమిక్రాన్. అందుకే వైరస్ లా వచ్చి అంటించి వెళ్ళిపోయాడు. సరే వాడు ఏ ఊర్లో ఉంటాడు? కాలిపోయినాయా? అది కాలిపోయిన కాదు, కాలిఫోర్నియా. నువ్వెక్కడ ఉంటావు? షాంపూ వాడి పిస్కు. అమెరికాలో ఈ ఊరు ఎక్కడుంది? షాంపూ వాడి పిస్కు పిస్కు పిస్కు. శాన్ ఫ్రాన్సిస్కో. సిస్కో. సరే మన ఇండియా పోదాం పద. నాన్న వచ్చాడు ఊరికి వీడే మునగాడు. నాన్న ఇదిగో అల్లుడు. వీడు అల్లుడేంటి? గాడిద లాక్క ఉన్నాడు వీడు అల్లుడా? నేను ఎందుకు పంపించా? సో మెనీ మనీ విల్ పెట్టి నేను అమెరికా వై విల్ గోరా. ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అమెరికాలో. 2 days ఇండియాలో ఉండి వెళ్ళిపోతాం. నువ్వేం చెప్తావురా? అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎవరిని సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ ఇచ్చింది? ఇలాంటి పనికి మాలేదు ఎవడో ఇచ్చి ఉంటాడులే. మీరు అమెరికాలో పెళ్లి చేసుకోవడం కాదు, ఇండియాలో పెళ్లి చేసుకోవాలి. మేము పెళ్లి ఏర్పాట్లు చేస్తాం, రెడీగా ఉండు. ఏంటి వర్ష? నువ్వెవరు భాస్కర్? ఆర్టిస్ట్. ఇంకొకసారి నేనే కొత్త ఆర్టిస్ట్ అన్నావంటే. ఇప్పుడు పెళ్లి అంటున్నాడు, ఏం చేయాలి? ఇక్కడ ఎలా స్కిట్ చేస్తున్నావు? దీంతో స్కిట్ చేసానని ఫిక్స్ అయిపో భాస్కర్. సరే మావి గారు రండి. అబ్బా నాకు సిగ్గేసింది. ఆ ఒమిక్రాన్ గారితో చేసినప్పుడు నీకు సిగ్గేలే కానీ ఇప్పుడు సిగ్గేస్తుందా? పంతులు గారు ముందుగా ఏం చేయమంటారు? మంగళవారం కానివ్వండి. అది పరిగో. బాబు నువ్వు ముందుగా అమ్మాయి కాలు తక్కువయ్యా. అమ్మా నువ్వు దొక్కమ్మ ఈసారి. మావి గారు నేను తీసుకొని అమెరికా వెళ్ళిపోతాం. అమెరికా ఏంట్రా? పెళ్లి అందరి ముందు జరుపుకున్న శోభనం చేయవా? ఓ పని చేయరా, ఎల్బీ స్టేడియం లో మంచి మనసులు వేసి ఈఫిల్ టవర్ కింద 2 కెమెరాలు పెడితే మొత్తం అందరూ చూస్తారు. శోభనం అరేంజ్ చేయండి అంది. పెళ్లి అంటే ఏదో కష్టపడి చేస్తాం, శోభనం కూడా చేసుకోవాలి. దాంతో శోభనం లేదు, ఏమీ లేదు. అమ్మాయి అక్కడ పడుకుంటుంది, నువ్వు ఇక్కడ పడుకో, అయిపోతుంది. మా విషయం దాన్ని చెప్పు. నువ్వు అక్కడ పడుకో, బావి ఇక్కడ పడుకుంటాడు. లైట్లు అంటే బాగా పడదు, లైట్లు ఆపేసే. ఆయనకి మ్యూజిక్ అంటే పడదు. ఏమనుకుంటున్నావే యు వంగలాడే? బిట్టు లేకపోతే కానీ బయటికి రావు. నీకెందుకే అది కాదే అని వస్తున్నావు? ఏమండి మీరు పదండి, మన పని చూసుకుందాం. అమ్మో ఇది ఏం చేసేస్తుందో టెన్షన్ లో. చెల్లి మళ్ళీ డోర్ కొడుతుంది ఏదో మొహంది. ఏంటి? నేను ఆయనతో మాట్లాడాలి. ఆయన ఎవరు? భాస్కర్. భాస్కర్ ఎవరు? నీ మొగుడా? నా మొగుని పేరు పెట్టి పిలుస్తావేంది? ముక్కు మీద కొట్టానంటే స్టేజ్ దిగి పరిగెడతావు. ఆయన నా మొగుడు. ఆల్రెడీ ఆ కొండలోని జీవితం నాశనం చేసినావు, మళ్ళీ కండలోని జీవితం కూడా నాశనం చేద్దామని వచ్చావే నువ్వు. రావే చూసుకుందాం. ఏంటి ఏంటి నువ్వు?
ఏంది ఇది? ఎందుకు ఇలా కొట్టుకు సస్తారు? మళ్ళీ ఓవర్లాప్ చేస్తావే నువ్వు రే మామా, ఒక విషయం జరిగింది మీకు చెప్పడం మర్చిపోయాను. ఏంటి? అమెరికాలో దీన్ని ప్రేమించా. దీన్ని ఎవడో మోసం చేస్తే దీన్ని మొగుడికి ఎక్కడ తీసుకొచ్చింది. పెళ్లి చేసుకున్న దీంతో కాపురం చేయమంటారా, ప్రేమించిన దీంతో కాపురం చేయమంటారా? నాతో చేయి కాపురం, నాతో చేయి కాపురం. అంటే నాకు తెలియకుండా మా ఇద్దరు కూతురుని మోసం చేసావా? దట్టి బఫేలో గాయ్. గెట్ అవుట్ ఫ్రమ్ మై స్టేజ్. అటే పో ఇక మళ్ళీ రాకి. షాప్ లో అన్ని ఈరోజు 50%. సార్ సంక్రాంతి పండగ కదా, మరి నా శాలరీ ఇగో 5,000. 5,000 ఏంటి సార్, నా శాలరీ 10,000 కదా. 50% తీసుకో. కనీసం ఉగాది కన్నా పెంచండి సార్. చెప్పడం మర్చిపోయిన రా, ఉగాదికి 75% ఆఫర్ పెడుతున్నా. సార్ వద్దులేండి సార్, ఉన్నది ఇవ్వండి సార్. సూపర్ రా, కస్టమర్లు వస్తారు చూసుకో జాగ్రత్తగా. లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులగిరాయి. ఏంటైనా గ్యాప్ లో కరెక్ట్ చేసావా? వాడు చెప్పాడు రమ్మని చెప్పిన అలా వచ్చాను అంతే. సొరంగంలోకి మరో సౌందర్యం. మీరు నిజంగా చాలా గ్రేట్ మేడం. అసిస్టెంట్ తో కలిపి షాప్ కు వచ్చారు, అసిస్టెంట్ తో డాన్స్ చేశారు మీరు. హలో, నేను కాదు బాయ్ ఫ్రెండ్. కార్ డ్రైవర్ అనుకున్నా. అయినా మీరు చాలా గ్రేట్ మేడం. ఇలాంటి వాళ్ళు ప్రేమించారు చూసారా, మీ కాలు దండం పెట్టాలి. అమ్మాయిలు అందమైన అబ్బాయిలకి పడరు, ఎదవలకే పడతారు. అలా అయితే మా సార్ చాలా మంది పడాలి. మీ సార్ జస్ట్ ఎదవేమో, మనం ఎదవన్నారు ఎదవా. ఫస్ట్ టైం ఒప్పుకున్నావురా. మీ దగ్గర కాస్ట్లీ చీర ఏదైనా చూడండి. కాస్ట్లీ సారీ సార్, ఇవ్వండి సార్. 2 lakhs సార్. ఇదేంటే 1000 రూపాయల చీరలో ఉంది. 2 lakhs ఏంటి స్పెషాలిటీ ఏంటి? 1000 రూపాయల సారీ 2 లక్షలకు అమ్ముతాం, అదే స్పెషాలిటీ. ఈ మూడిటికి హెయిర్ ఉంది, హెయిర్ లేదేంటి? మనం ముక్కుంటే గుండెకించాం సార్. సార్ మనకి చుక్కల చీర ఏమన్నా చూపించండి సార్. ఇదేంటి సార్ చుక్కలు లేవు? తెల్లారైంది కదా. ఈ చీర స్పెషాలిటీ ఏంటి? అది పూల్ సారీ సార్. మరి పువ్వులే లేవు. గుడికి పంపించాడు. ఇంకా డిఫరెంట్ గా ఉన్నాయా? శాంతి వాడిని ఏ అమ్మాయిలకు వదిలేయా, అబ్బాయిలుగా ఉంటే చెప్పే అబ్బాయిలు. సార్ ఇది మామూలు స్పెషల్ సార్. ఇది 50,000 సార్ షార్ట్. ఇది 3 సంవత్సరాలు వాడినా మనం ఉతక అవసరం లేదు. ఈ నలగదు తిరగదు అలాగే ఉండిపోతుంది సార్. అంటే ఆల్రెడీ 2 years వాడేశారా? ఏమన్నా జీన్స్ ప్యాంట్స్ ఉంటే చూపించండి సార్. ఈ జీన్ ప్యాంట్ కానీ మీరు వేసుకుంటే అందరూ వచ్చి మీతో మాట్లాడతారు సార్. అలా ఎలా మాట్లాడతారు సార్? దీనికి జిప్ ఉండదు సార్, అందరు జిప్పేసుకో అంటారు. హలో, ఏంటి షాపింగ్ ఏంటి పంట పూట? మొగుడిని అయితే నేను తీసుకెళ్లాలా? నువ్వు ఇంట్లోనే ఉండు. ఇప్పుడు షాపింగ్ లీపులు కుదరవు, నేను ఆఫీసులో ఉన్నా. ఏం కావాలి సార్? నీ పేరేంది? నా పేరు రామ్ ప్రసాద్ సార్. పోయి చాయ్ తీసుకురాపో. ఏసీ ఆన్ చేయరా రే. ఫేస్ వాల్యూ అన్నేసి అని చెప్పన్నాడు ఏంటి? నన్ను టీ అయితే తెమ్మన్నాడు, చెప్పానండి బయటికి. ఈ షాప్ ఇన్ని బొమ్మలు ఉన్నాయి కదా, అందరికంటే అందమైన బొమ్మ నువ్వే. హలో, బొమ్మ కాదు. ఏసీ ఆన్ చేసి మాట్లాడు. బట్టలు తీవా, ఏం బట్టలు ఉన్నాయి మన దగ్గర? ఇగోండి సార్ ప్యాంట్, దీనికి అండర్ కూడా అవసరం లేదు సార్. నువ్వేసుకో. అసలు నువ్వేం చేస్తుంటావు? ఆమె ఇంటర్నేషనల్ డీజే. డీజే అంటే క్లబ్ లో పేరు రే క్లబ్. చి మనంతా మాంకల్లమ్మ జాతర, బోనాల పండగ. నువ్వు వస్తే కూడా నేనే వస్తాను రే డీజే కొట్టని. ఏ చస్తే కాదు, పోలీసులకు దొరికితే ఆనందపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ ఇద్దరేంది లవ్ ఇప్పుడు? ఎన్ని ఇయర్స్ నుంచి? 5 years నుంచి లవ్ చేస్తున్నావు. ఇక్కడ లోకల్ ఎక్కడ? మల్కాజ్గిరిలో ఉంటావా నువ్వు? లేవు రాధిక
నువ్వు ఆయనతో మాట్లాడతావేంటి? 5 years నుంచి హార్ట్ఫుల్ గా ప్రేమించాను తెలుసా? ఏంటి నన్ను చీటింగ్ చేస్తున్నావు నువ్వు? చీటింగ్ అంటే అట్లనే ఉంటది మరి, బనీన్కి తెలియకుండా టైర్ లాగేయాలా? హలో, ఎక్కడున్నారు? నేను అదే ఆఫీస్ లో నువ్వు ఎక్కడ ఉన్నావు? ఏం చెప్పు. షాపింగ్ కి వెళ్దామని చెప్పాను కదా. ఏ షాపింగ్ వెళ్తారా? సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి. సౌత్ ఇండియా షాపింగ్ మాలా? లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోండి. ఇది సూపర్, బ్యూటిఫుల్. ఏంటి ఎక్కడ దూరం ఏంటి? మా ఆవిడ వస్తుంది షాపింగ్ కి. నా గర్ల్ ఫ్రెండ్ తో వచ్చాను, దొరికిపోతాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీ ఆవిడ ఎక్కడ? మా ఆవిడ ఏదో అక్కడ ఉంది. ఓ మీ ఆవిడ? ఏదో ఒక ఐడియా చెప్పండి. ఆ క్యాప్ పట్టుకొస్తాను, బొమ్మల నుంచి ఇక్కడ మేనేజ్ చేద్దాం. మీ ఆయన కదండి, అది బొమ్మ. మా ఆయన అమ్మా, మనుషులు పోయిన మనుషులు ఏడుకుంటారు, అలా బొమ్మలు పోయిన బొమ్మలు చాలా ఉంటాయి. గూగుల్ ఎదిగితే ఏదో ఒకటి వీడియో దొరికింది, ఇలా చేయించాం మేము. ఏ సుధీర్, నువ్వు ఇక్కడ ఎందుకు నించున్నా? అయ్యి ఓకే. ఈ సారీ ఎలా ఉంది? ఈ చీర చాలా బాగుంది. ఎంత? ఆ చీర ఏమోండి, అది మనకి చాలా కాస్ట్లీ చీర కదా. నాకు ఈ చీర కావాలి. అది ఎవరైనా కావాలండి. అది అబ్బా నాకు కావాలంటున్నాను అది కదా. అవ్వదండి. ఎంత డబ్బులైనా పే చేస్తాను, నాకు కావాలి. ఇప్పుడు తీసుకోండి. బొమ్మ ఈ పక్కన ఉండాలి, ఆ పక్కకి వెళ్ళింది. ఎన్నిసార్లు చెప్పినా బొమ్మ నా మాట విందండి. అటు ఇటు తిరుగుతుంటాయి. రెండు ఎడపకెళ్ళద్దు. చెయ్యి పక్కన ఇటు ఉండాలి, అటు మారింది ఏంటి? ఆ సారీ బాగుందా? బాగుంది. ఈ సరిపోయిందా? సార్ ఏం కావాలి సార్? మందు ఎక్కువైపోయింది, దిగడానికి ఏమైనా ఉందా? లిఫ్ట్ ఉంది, వెళ్ళిపోండి. లిఫ్ట్ ఉంది, వెళ్ళిపోండి. అమ్మో, ఇది వచ్చిందండి. చూసేసింది. షాపింగ్ వెళ్దాం రారా అంటే ఆఫీస్ లో ఉన్నానని ఫోజులు కొట్టి ఇక్కడ వచ్చి అమ్మాయితో తిరుగుతున్నావా? ఎవరిది? మా ఆఫీస్ కొలీగు. పాపం డబ్బులు లేవంటే బట్టలు షాపింగ్ చేయడానికి వచ్చాను. నాకు ఒక చీర కొనమంటే కొనిసావు, దానికి డబ్బులు లేకపోతే నువ్విస్తావా? నా పేరు చెప్పి 2 ఎక్స్ట్రా. ఇంటికి రా, నీ పని చెప్తా. పెళ్లి అయిందా? నాకు పెళ్లి అవడం అంటే పెళ్లి కాదు, అది లవ్ అన్నావు, 5 years అన్నావు. హార్ట్ఫుల్ అన్నావు. హలో, హలో. How are you? గుడ్. థ్యాంక్ యూ. ఓకే అండి. ఏసీ పెట్టేస్తే ఇంకా ఎక్కువ మంది పబ్లిక్ వస్తారు. వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు నా పెళ్ళం వెళ్ళిపోయింది, గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోయింది. మ్యానిక్యూర్ కర్మరా బాబు. టీచర్ టిల్లు పేరు